కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. సీసము ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. మంకణమహాముని మాహాత్మ్యాభివర్ణనము. ఆ మంకణుడు సరస్వతి నదిలో స్నానం చేస్తుండగా సమీపంలో ఒకతే గుడ్డ కట్టుకొనకుండా స్నానం చేయటం చూడగా తన నుండి వీర్యం వెలువడింది. దానిని కుండలో భద్రం చేయగా అది 7 భాగాలై సత్పురుషులయ్యారు. దేవతల పుట్టుకకు వారే కారణమయ్యారు. అందువలన ప్రపంచమంతా అల్లకల్లోలమైనది. దేవతలు భయంతో శివుడిని చూడటానికి వెళ్లారు. వచనము. శంభుడిని చూచి అంతా తెలుపగా ఆ దేవోత్తముడు ఆ బ్రాహ్మణోత్తముడి వద్దకు వెళ్లి, ఇది ఏమంత శ్రేష్టమైనది, తపస్సులిటువంటివా? నాట్యం చేయటం నిలిపివేము అని చెప్పి తన బొటనవ్రేలిని వ్రేలితో గీరగా అందుండి భస్మం కారింది. దానికి ఆ తపస్వి సిగ్గుపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆటవెలది. అంతా తలపోయగా నీవే దైవం, ఆధారం కూడా నీవే, పనులను చేయించేవాడవు, చేసిన దానికి ఫలితాన్ని ఇచ్చేవాడవు నీవే, దయతో నన్ను కాపాడుము. వచనము అని ఇంకనూ అనేక విధాలుగా కీర్తించగా ప్రత్యక్షమై పరమశివుడు అతడికి తపశ్శక్తి నశించకుండా వరమిచ్చి వెళ్లాడు. ఆ తాపసి నాట్యాన్ని మానివేయగా ప్రపంచంలోని అలజడి శాంతించింది. అటువంటి ఆ మహనీయుడికి ఉనికిపట్టైన 7 సరస్వతీ తీర్థాల నుండి ఆ బలరాముడు ఔసనమునకు పోయాడు. ఆ విషయాన్ని వినుము. పూర్వం రఘురాముడిచేత చనిపోయిన మహోదరుడనే రాక్షసుడి తల పుర్రే ఒక తపస్వి కాలికి తగిలి దానిని తొలగించటానికి సాధ్యంకాక అతడు బాధపడుతుండగా చూచిన పెద్దలు ఔసన తీర్థంలో ఇంద్రుడు తపం చేసిన చోటునకు పొమ్ము, నీ పాపములు తొలగిపోతాయి అనగా ఆ ముని ఆ చోటునకు పోగా పుర్రె ఎముక వదలింది. అందుచేత అది కపాలమోచనమని పిలువబడుతున్నది. బలరాముడు ఆ చోటును వదలి పృథుదక తీర్థానికి వెళ్లాడు. దాని గొప్పతనాన్ని వినుము. గాధి అనే మహారాజు కుమారుడు విశ్వామిత్రుడనేవాడు. ఆటవెలది. సమస్త భూలోకనాథుడైన తన తండ్రి వలనే దానవులను చంపటానికి సేనతో వెళ్లేటప్పుడు వశిష్ఠుడి ఆశ్రమం ప్రక్క విడిసిన సేనలు క్రమం తప్పి. వచనము. ఆ వశిష్ఠుడి ఆశ్రమంలో చెడ్డ పనులను చేసిన ఆ తాపసి కోపించి తమ యజ్ఞధేనువును పిలిచి నీ శక్తిని చూపుమన్నాడు. ఆ ఆవు భయంకరాకారులైన వీరులను పంపగా వారా రాజు సేనను చంపగా మిగిలినవారు పలుదిక్కులకు పరుగెత్తారు. ఆ విధంగా దురవస్థ నందిన తన సేనను జూచి ఆ గాధి కుమారుడు అన్ని బలాల కంటే తపోబలమే గొప్పదని తెలుసుకొని ఆ పృథుదక తీర్థంలో తపస్సు చేశాడు. ఆ తపస్సునకు దేవరాజైన ఇంద్రుడు అడ్డంకులు కలిగించాడు. ఇంకను బ్రహ్మను గూర్చి నియమంతో పట్టుదలగా అతడు తపస్సు చేసి బ్రహ్మత్వమును పొందాడు. అట్టి తీర్థం నుండి బలరాముడు బకుడి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ చోట బకుడనే తాపసి తొల్లిటి కాలంలో కందము ధృతరాష్ట్రుడనే రాజు బకుడిని తిరస్కరించాడు. దానికి కోపంతో అతనికి హాని కలగటానికి ఆ ముని నేతితోనూ నరమాంసంతోనూ హోమం చేశాడు. ఆటవెలది. నరికివేసిన అడవివలె ప్రాణికోటి అంతా నశించగా అతని దేశం చిన్నపోగా ఆ రాజు భయపడి ఆ తాపసి వద్దకు వచ్చి. వచనము. ధృతరాష్ట్ర రాజు బకుడికి నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధాలుగా సంతృప్తి పరచి గతంలో ఆవు కారణంగా కష్టాలను తలుచుకొని దుర్భాషణముల వలన కలిగిన దానిని తలుచుకొని ఆ తాపసికి ఎన్నో ఆవులనిచ్చి పాపమును పోగొట్టుకున్నాడు. అటువంటి బకాశ్రమం నుండి యయాతమనే చోటుకు బలరాముడు వెళ్లాడు. అక్కడ యయాతి చేసే యజ్ఞంలో భోజన వేళలో నేతులు పాలు బ్రాహ్మణుడు ఏది కోరిన దానినంతా సరస్వతి నిండైన మనస్తృప్తితో ఇస్తూ వచ్చింది. ఆ చోటు వదలి వశిష్ఠ తీర్థానికి వెళ్లాడు. మునుపది విశ్వామిత్రుడి ఆశ్రమం. ఆ విశ్వామిత్రుడు తపోవిషయంగా వశిష్ఠుని ఎడ అసూయతో కోపించినవాడే. సీసము తేటగీతి
వశిష్ఠుడిని చంపటానికే విశ్వామిత్రుడు తన మనసులో తలుచుకున్నాడు. ఆ సరస్వతీ నదిని తలుచుకొనగా వెంటనే శాంతమూర్తిగా వినయంతో వచ్చి ఆ విశ్వామిత్రుడిని తాను చేయనగు పని ఏమో అడిగింది. దానికాతడు వెంటనే వశిష్ఠుడిని తన వద్దకు పిలుచుకొని రమ్మన్నాడు. ఆ ఉత్తరువు విని ఆ నది ఇవ్వురి తపశ్శక్తికి భయపడింది. ఓ రాజా, ఆ నది వెళ్లి వశిష్ఠునకా విషయం చెప్పింది. వశిష్ఠుడా నదీమ తల్లితో ఇట్లా అన్నాడు, నన్ను నీవు పిలుచుకొనిపోకపోతే నీకా విశ్వామిత్రుడు శాపమిస్తాడు. వాని కోరిక ప్రకారం ఏమాత్రం సందేహించకుండా ఆ పనిని చేయుము. వచనము అని చెబుతూ ఉత్తరువులియగా సరస్వతీ నది తన సమీపంలో ఆ తపసి ఒకానొకనాడు జపం చేస్తూ ఉండగా ఆ గట్టును కోసి భుజం మీద మహనీయుడిని తీసుకొనిపోగా వశిష్ఠుడు అంగిరస మంత్ర జపములను జపిస్తూ ఆ నదీమ తల్లిని పొగడాడు. అందుచే ఆ నది అతడిని విశ్వామిత్రుడికి దగ్గర చేయగా ఆ విశ్వామిత్రుడు అతడిని చంపటానికే మార్గాలను వెదుకుతుండగా వంచనతో ఆ ఏరు వశిష్ఠుడిని తప్పించింది. విశ్వామిత్రుడా ఏరును నెత్రుటేరుగా కమ్మని శపించాడు. 1 సంవత్సరం పాటు ఆ ఏరు రాక్షసుల చేత సేవించబడింది. ఆ తీర్థానికి కొంతమంది తాపసులు వచ్చి ఆ కష్టదశను చూచి నారు తేటగీతి. ఆ తాపసులంతా ఆ మహానదిని అడిగి విషయమంతా తెలుసుకొని తమ ప్రయత్న బలంతో ఆ కష్టదశను తొలగించారు. మనసుకు సంతోషం కలుగగా పవిత్రమైన స్నానాది కార్యాలు చేశారు. వచనము కొంతమంది బ్రహ్మరాక్షసులు అపూడా మునులకు నమస్కారం చేసి తాము అదివరకు కావించిన బ్రాహ్మణ దూషణ గురు జనావమాన దుష్టాన్న భోజనాది పాతకాలను తెలిపి మీ చోట నివసిస్తున్నాము, మా దోషాలు తొలగిపోయేటట్లును గ్రహించవలయును అని వేడుకొనగా ఆ తాపసు లా కోరికను తీర్చుటకై సరస్వతిని ప్రార్థించారు. అంత సరస్వతి నది అరుణానది మూలంగా ఆ విధంగా కావటం తనకు ముందే తెలియటం వలన రహస్యంగా అరుణానదిని తనలోనికి తీసుకొని వచ్చి ఈ నదిలో మునుగండి అని ఉత్తరువు చేయగా ఆట వెలది. ఆ నీటిలో మునిగి ఆ బ్రహ్మరాక్షసులు తమ శరీరాలనక్కడ వదలి ధర్మాత్ములు పోయే గతికి వెళ్లారు. ఆ విధంగా అతిరహస్యంగా ఉండే ఆ అరుణానది విషయం తెలుసుకొని దేవేంద్రుడు కూడా వచనము స్నేహం చేసి తాను నమ్మకాన్ని కలిగించి నముచిని చంపిన పాపం ఆ నదిలో స్నానం చేసినందున తొలగించుకున్నాడు. ఇంద్రుడు అటువంటి పుణ్యభూమి నుండి ఆ బలరాముడు సోమతీర్థానికి పోయాడు. ఆ తీర్థం చంద్రుడు రాజసూయం చేసినట్టి చోటు. అచటనే దేవతలు 6 మొగాల స్వామి సుబ్రహ్మణ్యుడికి దేవసేనాపతిగా పట్టం కట్టారు. ఆతడు తారకాది అసురులను తెగటార్చాడు. కౌరవవంశంలో పుట్టిన జనమేజయ, నీవా కథ వినవలయును, చెప్పుతాను వినుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కుమారస్వామి ప్రభావాభివర్ణనము. ఆట వెలది. పరమశివుడు తన వీర్యాన్ని అగ్నిలో నిక్షేపించగా ఆ శక్తిని భరింపలేక ఆ అగ్ని సృష్టికర్త అయిన బ్రహ్మకు తెలుపగా ఆ బ్రహ్మ దానిని గంగానది గర్భంలో దాచుమని చెప్పగా అట్లే చేశాడు అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పాడు. వచనము కాంతిమంతుడైన ఆ బిడ్డను గంగ హిమాలయం మీద నిలుపగా బంగారు మయమైన రెల్లు దర్భలలో అగ్నితో తుల్యుడైన కొడుకుగా ఉన్నాడు. ఆ చోట తిరిగే కృత్తికలా బాలుడిని చూచి కుమారుడికే ఒక్కమారే వీడు నా కుమారుడని చేతులలోని కెత్తుకొన్నారు. అప్పుడా 6గురికి చన్నుడు చెప్పినవి ఆ పసివాడు చంద్రుడితో సమానమైన 6 మొగాలతో ఆ మాతల స్తన్యాన్ని త్రాగాడు. వారాశ్చర్యమానస సంతోషంతో ఆ బిడ్డను యథాస్థానంలో వదలారు. అందుచేత అతడు అగ్నిభవుడుగాను గాంగేయుడుగాను శరజన్ముడుగాను కార్తికేయుడుగాను అయ్యాడు. అచ్చటికి బృహస్పతి వచ్చి అతడికి జాతకర్మాది ఆచారాలను జరిపి వెళ్లాడు. ఆ మహానుభావుడి శక్తిచేత ఆ చోటు బంగారు మయమే ఉంటుంది. కందము ఆ కుమారుడు ఉత్తమమైన తపస్సు విహారంగా భూమి దాదిగా ధనుర్వేదాది వేదాలు తనను సేవించగా వృద్ధి పొందాడు. వినుము. వచనము ఒకనాడు కుమారుడిని చూచే ఆసక్తితో పరమేశ్వరుడు పార్వతితో విశేషమైన బలాన్ని శక్తిని అనేక విధాలైన శరీరాలు కలిగిన ప్రమథగణాలు సేవించగా ఆ చోటునకు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ విష్ణులు ఇంద్రాది దిక్పాలురు ఏకాదశరుద్ర ద్వాదశాదిత్య సప్తమరుత్తులు అష్టవసువులు మొదలైన సమస్త దేవతలును గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ విద్యాధర యక్షాది దివ్యులును తాపసులును
ఇంకను పితృదేవతలను వారి పరివారంలో కూడి వచ్చారు. ఓషధులు నదులు సప్త సముద్రాలు సప్తకుల పర్వతాలు మూర్తిమంతములే వచ్చాయి. ఈ విధంగా తనను చూడగా ఆసక్తులైన వచ్చిన ఆ గొప్ప సమూహానికి ఎదురేగి యోగబలంతో కూడుకొన్న ఆ పసివాడు రాగా ఆ నీలకంఠుడు తేరిపారచూచి మనసులో తేటగీతి పార్వతి, అగ్ని, గంగా మొదలైనవారుండగా గౌరవంతో నన్ను గొప్పగా తలుచుకుని ఇతడు స్నేహంతోనూ భక్తితోనూ నా దగ్గరకు వస్తాడా? కందము అంటూ ఆ ముగ్గురూ తమ తమ మనసులలో అదే విధంగా తలుచుకున్నారు. దానినంతా దివ్యజ్ఞానంతో తెలుసుకొని ఆ బాలుడు యోగశక్తి ప్రకాశించగా వచనము అతడు 4 ఆకారాలతో ఆ నలుగురి వద్దకు వెళ్లాడు. ఒకేమారు అతడు వెళ్లగా చూచిన వారందరూ అబ్బురపడ్డారు. మరల ఆ కుమారస్వామి ఒకడుగా కానవచ్చి నిలిచాడు. ఆ సమయంలో చంపకమాల, పరమశివుడు, పార్వతి, గంగా, అగ్ని సంతోషంతోనూ వినయంతోనూ తగు విధంగా బ్రహ్మ వద్దకు వెళ్లి, మహనీయుడా, ఈ బాలుడి తేజోమయమూర్తికి గుణసంపదకు తగిన గొప్ప పదవిని ఆలోచించి ఇయ్యవలసినది అని అడిగారు. అందులకు బ్రహ్మ ప్రీతితో తరువాతి వచనంతో అన్వయం. వచనము బ్రహ్మ ఆ బాలుడు దేవతలకు ప్రియుడనే విషయాన్ని తెలుసుకొని ఈతడు దేవసేనాపతి అగుగాక అని నిర్ణయించాడు. అక్కడి వారినంతా కలయజుచాడు. వారందరూ తెలుసుకొనేటట్లు ఆ విషయాన్ని చెప్పాడు. ఇంద్రుడు, వరుణుడు మొదలైన ప్రధానులైన దేవరాజులను ఆ బాలుడికి చూపి వీరంతా నీకు రక్షకులు అని ఒప్పచెప్పి ఆ కుమారస్వామికి అభిషేకం చేద్దామని తలచి బ్రహ్మను ముందుంచుకొని అందరూ కూడిరాగా సరస్వతీ తీర్థం దగ్గరకు వెళ్లాడు. అన్ని రత్నాలను నింపిన దివ్యపీఠాన్ని పర్వతరాజైన హేమవంతుడు పెట్టగా దానిమీద ఆ భూతనాథుడి కుమారుడిని నిలిపి బృహస్పతి హోమాదికాలు చేయగా ఈశానుడు, విష్ణుడు, బ్రహ్మ, కౌశికులు మొదలైన దేవ ప్రముఖులు అభిషేక వస్తువులను సరస్వతి నీటితో నింపిన బంగారు మయమైన రత్నాలు తాపిన గిండీలను మోసుకొంటూ గంధర్వాప్సరోగణాలు సంగీతంలో మంగళాశిస్సులు పలుకగా మహాముని సమూహాలు పుణ్యాహవేద్ఘోషలతోనూ పార్వతి, లక్ష్మి, సరస్వతి, శచి మొదలైన ముత్తైదువలు అక్షతలతో స్నానం చేయించి సంతోషంతో సేనానాయకత్వానికి పట్టాభిషేకం చేసి ఆధిపత్యాన్ని ఒసగారు. మునుపాచోట దేవతలు జలాధిపతిగా వరుణుడిని అభిషేకించారు. ఆ వరుణాభిషేకం కంటే కుమారాభిషేకం ఒప్పింది. ఆ అగ్నిదేవ సంభవుడికి పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన ప్రభువులందరూ తమ తమ సేవకులందలి రూపాధిక్యాన్ని, బలాధిక్యాన్ని, పరాక్రమాధిక్యాన్ని కలవారిని ఎన్నుకొని భీమ, ఘంటాకర్ణ, సంక్రమ, దండధర సహితులైన ఎందరో వీరుల నొసగి వారితో కలిసి తిరగటానికి తగినటువంటి సేనాంగాల సమూహాన్ని ఆ శక్తిమూర్తికి మూలబలంగా ఇచ్చారు. ఆ సేనలు చిత్రాభరణ వర్మాయుధధారులుగా అనేక ప్రకారకారు లైన గజకర్ణ, నికుంభ, కుముదాదులైన సైనికులు ఒప్పారు. ఆ సేనతో వైరిభయంకరు లైన సప్తమాతృకాగణాలు ప్రభాసిని, విశాలాక్షి, పాలికాపురస్సరంగా నిలచాయి. అటువంటి సమయంలో సీసము, తేటగీతి, పరమేశ్వరుడు ఉదయభానుడికి సమానమైన కాంతిని, ఇంద్రుడు రాక్షసులను నాశనం చేయగల పరిపక్వమైన శక్తిని, విష్ణుడు బలమును పెంచే వనమాలను, పార్వతి ఏ వేళలోనూ నాశనం కాని తెల్లపట్టు వస్త్రాల జతను, గంగాదేవి ప్రకాశవంతమైనది, అమృతంతో నిండినది అయిన కమండలాన్ని, బృహస్పతి వెలుగుదండాన్ని, గరుడు మహిమగల నెమలిని, వరుణుడు ఉదారరూపమైన కుక్కుటము, కోడిపుంజు ను, కుబేరుడు పొగరుబోతు మేకను, స్రష్ట అందమైన జింకతోలును సాటిలేని యుద్ధ విజయాన్ని ఆ షణ్ముఖుడికి ప్రేమతో ఇచ్చారు. వచనము ఈ విధంగా నిజరూపంతో వెలుగుతున్న వాడిని వదలకుండా చూచిన శివుడు ఈతడికి ఈ వైభవంతో సుఖంగా శ్రమ లేకుండా రాక్షస వినాశం చేయటానికి సాధ్యమవుతుంది అని యోచించి ప్రమథగణాలతో నిండిన మహాసేనను ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలు తమ బలాలతో నెమలివాహనంగా కలిగిన కుమారస్వామి చుట్టూ చేరారు. శంఖం, భేరి, పణవం, గోముఖం మొదలైన తూర్య శబ్దాలు దిక్కుల నిండా వ్యాపించాయి. అటువంటి శక్తిమంతమైన సుర సైన్యానికి నాయకుడుగా ఆ మహాసేనుడు దేవతలను చూచి మీరెవరినైనా చంపటంగాని నాశనం చేయటంగాని చేయవలసి ఉన్నదా? అటువంటి బలవంతులైన శత్రువులను నాశనం చేస్తాను అని మాట ఇచ్చాడు. వారంతా చాలా ఆనందించారు. సేన చేసిన సింహనాదానికి ముల్లోకాలు నాదమయములయ్యాయి.
ఆ విధంగా విశాఖుడిని ఉన్నత స్థానంలో నిలిపి బ్రహ్మ విష్ణు శివులు తమకు నచ్చిన చోటులకు వెళ్లారు. ఆపై షణ్ముఖుడు తారకుడి వలన దేవతలు బాధపడటం తెలుసుకొని కందము బలేతుడై ఆ కుమారస్వామి నడవగా ఆ బలవంతుడైన తారకుడు పలువురు రాక్షస సైనికులతో శౌర్యంతో ఎదురు వెళ్లాడు. ఆ సేనలు రెంటికి ఆశ్చర్యం కలిగించే యుద్ధం జరిగింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కుమారస్వామి తారకాసురం జంపి దేవతలకు ముదంబు సేయుట. వచనము. ఆ సమయంలో కందము తారకాసురుడు తన రాజులతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. అమృతాహారులైన దేవతలకు సంతోషంగా నా ఆరుముగాల దేవుడు శక్త్యాయుధాన్ని పూనాడు. వచనము. భయంకరమైన మహత్వశక్తిగల ఆ అస్త్రం నుండి అనేక కోట్ల శక్తులు పుట్టి నానా రాక్షస సమూహాలను అలయజేశాయి. ఆ శక్తి నుండి అనేకాగ్నిగోళాల పిడుగుల గుంపుమ్రోత క్రమ్ముకోగా అది ఎందరో దానవ సేనానాయకులను హతమార్చింది. దేవసేనలు ఉత్సాహంతో రాక్షస సేనలను తెగటార్చాయి. ఆ బాలుడు శక్త్యాయుధాన్ని వేయగా అది శత్రువులను రూపుమాపి తిరిగి అతడి చేతిలోనికి వస్తూ ఉన్నది. ఆ విధంగా తనవారు చావుగా తారకుడు కోపంతో ఆ గుహుడిని తాకి బలేతమైన అతడి శక్త్యాయుధపు దెబ్బకు పడిపోయాడు. ఆ కార్తికేయుడు విజయంతో వెలిగాడు. దేవతలంతా ఆనందించారు. ఆ మీదట కందము బలిచక్రవర్తి కుమారుడు బాణుడనే పేరు కలవాడు బలవంతుడైన రాక్షసరాజు క్రౌంచపర్వతం తన ఉనికిగా చేసుకొని లోకభయంకరుడుగా దేవతలను బాధ పెట్టుతూ ఉన్నాడు. వచనము. ఆ వృత్తాంతాన్ని వినిన కుమారస్వామి మత్తేభము. కుమారస్వామి పరాక్రమంతో పోయి భయంకరమైన శక్తిగల కత్తివేటుతో క్రౌంచపర్వతాన్ని చీల్చాడు. ఎక్కువ గర్వంతో వచ్చిన ఆ రాక్షసరాజును వాడి సేనను మునులందరూ తనను పొగడగా దేవదందుభులు ఎక్కువగా మ్రోగగా పూలవాన కురియగా మిగుల వేగంగా కుమారస్వామి నాశనం చేసి. వచనము. ఈ విధంగా ముల్లోకాలకు సంతోషం కలిగించిన వాడై విజయేశ్వర్యంతో ఉన్నాడు. సమస్త లోకాలు గౌరవించవలసిన ఆరుముగాల వాడి గాథలు విని ధన్యుడవైనావు ఓ కురువంశపావన. ఆ బలరాముడి కథను మిగిలిన దానిని వినుము. ఆతడా తీర్థంలో నిలుపబడిన కుమారస్వామికి ప్రదక్షిణ పూర్వక నమస్కారాలను చేసి అక్కడి పెద్దలైనవారు కుమారస్వామి పట్టాభిషేకాదులను గూర్చి చెప్పగా చెవులకు ఇంపుగా విని ఆట వెలది. అగ్నితీర్థం చాలా పవిత్రమైనదని విని బలరాముడు అక్కడకు వెళ్లాడు. పూర్వం అగ్నిదేవుడు అందులో దాగి ఉండగా దేవతలందరూ అక్కడకు వచ్చారు. ప్రకాశిస్తున్న జమ్మి చెట్టు కడుపులో లీనమైన అతడిని చూచారు. వచనము. భృగుడి శాపం వలన కలిగే సర్వభక్షకత్వమునకు ఓర్వలేక దాగి ఉన్న అగ్నిదేవుడిని చూచి బ్రహ్మాది దేవతలు ఆ మునిమాటలు అమోఘమైనందువలన నీవు అన్నింటినీ తినేవాడవైనా మాలో తొలుత పూజించదగనవాడవు అని ఒప్పించి తమ తమ చోటులకు వెళ్లారు. తమ చోటులకు వెళ్లేటప్పుడు ఆ తీర్థం పరమ పవిత్రమైనదని అంటూ ఆ నీటిలో స్నానమాడారు. బలరాముడక్కడి నుండి కుబేర తీర్థానికి వెళ్లాడు. అది కుబేరుడు తపస్సు చేసినందున ఐశ్వర్యాధిపత్యం మొదలైన వరాలు పొందిన చోటు. ఆ చోటు నుండి అతడు ముందుకు సాగాడు. సీసము తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. ప్రభావతి యను మునికన్యక మహిమాభివర్ణనము. బదరిపాచనం అనే పవిత్రమైన తీర్థానికి వెళ్లాడు. అది పావన తీర్థం అని పూర్వమచ్చట భరద్వాజుడి కూతురు ప్రభావతి అనే పేరుగల ఆమె ఇంద్రుడిని భర్తగా కోరి తపస్సు చేయగా ఇంద్రుడు వశిష్ఠుడి వేషంతో వచ్చాడు. ఆ స్త్రీ ఆర్ఘ్యపాద్యాదులిచ్చింది. భక్తితో ఆతడి వద్దకు వెళ్లి నా చేతిని ఇంద్రుడికే ఇస్తాను, ఆ ప్రయత్నం మానుకోను, అయితే మీకు కావలసిన పనికి నన్ను వినియోగించుకొనండి అన్నది. అది విని ఇంద్రుడు అట్లే కానిమ్ము అని ఆమె చేతికి కొన్ని రేగుపండ్లు ఇచ్చి వాటిని పక్వమయ్యేటట్లు చేయుమని అడిగి దూరంగా ఉన్నాడు. వచనము. ఆ భరద్వాజుడి కూతురు స్నానమాడి మడుగు వస్త్రాలను కట్టుకుని పొయ్యిలో నిప్పును రాజజేసి పండ్లను నీటితో కూడా పొయ్యమీద కెక్కించి వండుతూ ఉండగా అవి ఉడికి పాకానికి రాకుండినవి. ఇంకనూ తాను చక్కజేసిన కట్టెలను వరుసగా పెట్టి
నిప్పును ప్రబలం చేయగా కట్టెలైపోయినవి, కాని ఆ రేగుపండ్లు వడకలేదు. కట్టెలుండే చోటికి పోయి తెచ్చేలోపల నిప్పు ఆరిపోతే వంట చెడిపోతుంది అని ఆ స్త్రీ తన కాలినే వంటకట్టెగా పెట్టి వంట చేయటాన్ని చూచిన ఇంద్రుడు అబ్బురపడి ప్రత్యక్షమై సుందరి, నీ నిష్ణాతిశయానికి సంతోషించాను, నీ కోర్కెను తీరుస్తున్ నాను. ఈ శరీరాన్ని వదలి దేవలోకానికి రమ్ము, పాపాలనంతా తొలగించే ఈ తీర్థం ముల్లోకాలలో కీర్తింపబడుతుంది అని అన్నాడు. ఆమె కూడా ఆ దేవరాజునకు భార్యగా ఒప్పారింది. అటువంటి బదరిపాచనం నుండి ఆట వెలది. ఆ తరువాత బలరాముడు ఇంద్రతీర్థానికి వెళ్లాడు. ఆ తీర్థంలో ఇంద్రుడు నూర్యాగాలు చేసి శతక్రతుడనే కీర్తితో పాటు సాటిలేని పదవిని పొందాడు. వచనము: బలరాముడా చోటు నుండి కదలి రామతీర్థానికి వెళ్లాడు. పరశురాముడు పెక్కుమార్లు రాజులను చంపకూడా తృప్తి పొందక ప్రాయశ్చిత్తంగా కశ్యపుడి పర్యవేక్షణలో రాజసూయ, అశ్వమేధ, వాజపేయాది యాగాలు చేసి సమస్త భూమిని ఆ మునీంద్రుడికి దక్షిణగా ఇచ్చాడు. ఆ చోటు నుండి ఏకకుండలుడైన బలరాముడు యామున తీర్థమునకు వెళ్లాడు. అది వరుణుడు రాజసూయ యాగం చేసిన చోటు. ఆ యజ్ఞం ముగసెసమేలో దేవతలకు, రాక్షసులకు సమస్త ప్రపంచనాశకరమైన యుద్ధం నడిచింది. ఆట వెలది. బలరాముడాచోటు నుండి సూర్యతీర్థాన్ని సేవించటానికి వెళ్లాడు. సూర్యుడా చోట యాగం చేసి ప్రకాశమానమైన గ్రహాధిపత్యాన్ని పొందాడు. వచనము: వ్యాసుడు, శుకుడు, కృష్ణుడు, జైమిని, ఇంకా దేవలుడు, జేగిషవ్యుడు మొదలగు నిష్ఠాపరులనేకులు అచ్చట అద్భుతమైన యోగసిద్ధిని పొందారు. తేటగీతి: ఆ ఆదిత్య తీర్థం నుండి బలరాముడు సారస్వతమనే వశిష్ఠ తీర్థానికి వెళ్లాడు. పూర్వమా చోట దధీచి అనే ముని మిక్కిలి నియమంతో తపస్సు చేశాడు. వచనము: ఆ దధీచి తపో నియమానికి దేవరాజు సంశయించి దానికి అడ్డు వేయటానికే అలంబుస అనే అప్సరహ కాంతను పంపాడు. ఆమెను చూడటంతో ఆ మునికి వీర్యం జారింది. దానిని సరస్వతి నది తన కడుపున దాచి కుమారుడిని కని ఆ తపోధనుడి వద్దకు తీసుకొని వచ్చి తాపసుల గోష్ఠిలోనున్న దధీచితో, వీడు నీ కొడుకు, నీ వీర్యాన్ని వ్యర్థం కానియక నేను ధరించి కన్నాను, వీడిని తీసుకొనుము అన్నది. అతడా కుమారుడిని ఎత్తుకొని కౌగిలించుకొని ప్రేమతో శిరస్సు ముద్దు పెట్టుకొని ఆ నదిమతల్లిని చూచి, నీవు బ్రహ్మ సరస్సున పుట్టావు, పవిత్రమైన నదులలో మేటివి అని మెచ్చి, నీ జలాలతో తర్పణం వదిలితే దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవతలు, గంధర్వులు తృప్తి పొందుతారు అని దయచూపి, ఈ బాలుడు నీ పేరున సారస్వతు డనబడతాడు. ముందు 12 వానలు లేక కాటకం వస్తే ఆ ప్రమాదం నుండి అనేకులు మునులను కాపాడి వేదవిద్య నేర్పుతాడు అని చెప్పి ఒప్పగించగా సరస్వతి సంతోషించి కుమారుడితో వెళ్ళింది. ఆ సమయంలో కందము దేవాసురులకు యుద్ధం రాగా ఇంద్రుడు అస్త్ర సమూహాన్ని సవరించే పెనుప్రయత్నంలో వీరోత్సాహాలతో ప్రకాశించాడు. వచనము: ఆ విధంగా ప్రయత్నించి చంపకమాల ఇంద్రుడు ప్రపంచంలో ఎక్కడా పొందలేనివైన దధీచి ఎముకలు ఆయుధాలు కాగలవని పట్టుదలతో వెళ్లి ప్రార్థించగా దధీచి ఇయగలడు, అతడు విస్తారము, ప్రకాశవంతము, నాశంకానిది అయిన కీర్తి కలవాడని పంపగా దేవతలు పోయి వేడుకొనగా ప్రీతితో దధీచి ఇచ్చాడు. ఓ రాజా వినుము అని జనమేజయుడికి వైశంపాయనముని చెప్పాడు. వచనము: దధీచి తన ఎముకలను ఇచ్చి నాశనం లేని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఎముకలతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకుని విజృంభించాడు. అటు పిమ్మట సారస్వతుడు 12 సాగిన అనావృష్టి కారణంగా తాను చిన్నవాడైనా విద్యావంతుడు కావటం వలన తన శిష్యత్వాన్ని స్వీకరించిన 60,000 మంది మునులను సరస్వతి నది ప్రభావం వలన లభించిన అన్నంతో కాపాడుతూ వేదాధ్యయనం చేయించాడు. అట్టి సారస్వత తీర్థం నుండి బలరాముడు వృద్ధకన్యాశ్రమానికి వెళ్లాడు. అక్కడ గర్గవంశంలో ఉత్తముడైన ఖని అనే ఋషి. తేటగీతి: ఖని అనే పరమతాపసి తపశ్శక్తితో ఒక కూతురిని పొంది పెంచి స్వర్గానికి వెళ్లాడు. ఆ కన్య స్థిరమైన తపస్సునకు పూనుకొని భర్తను వరించటానికి ఇష్టపడకుండా బ్రహ్మచర్యాశ్రమంలో ప్రకాశిస్తూ ఆ ఆశ్రమంలో ఉండిపోయింది. వచనము: ఆ మీదట చాలముదుసలైన ఆ కన్యకకు పరలోకానికి వెళ్లవలెననే ఆశ కలిగింది. అప్పుడు తలవని తలంపుగా అక్కడికి వచ్చిన నారదుడు ఆ కన్యతో ఈ విధంగా అన్నాడు. కందము:
ఓ పద్మదలాక్షి, వినుము, వివాహం కాని స్త్రీకి పుణ్యలోకాలు కలుగవు, కనుక ఏదేని ఉపాయంతో నీకు తగిన భర్తను ఎన్నుకొనుము. ఆటవెలది. తన తపస్సుతో సగం లంచంగా ఇచ్చి ఆ వృద్ధకన్యక గాలవుడి కుమారుడిని వివాహమాడింది. అతడు కూడా ఆమెతో ఒక కట్టడి చేసుకున్నాడు. వచనము: ఆ ముని చేసిన కట్టడి ఒక్క రాత్రి మాత్రం ఆమెతో కలిసి ఉండటం. ఆ విధంగా వివాహ సంస్కారవతి అయిన ఆ ముదుసలికన్నే దైవానుగ్రహంతో ఆ రాత్రి మనసును ఆకర్షించే వయస్కత్తెగా, సాటిలేని సుగంధవస్తువులతోనూ వస్త్రాలతోనూ నగలతోనూ చాలా అందగత్తెగా అయినది. ఆ ముని కూడా ప్రీతినందినవాడే ఆ ఇంటితో కలిసి సంతోషంగా ఆ రాత్రిని గడిపాడు. ఉదయాన ఆమె అతడితో ఇట్లా అన్నది: తేటగీతి, ఒక రాత్రి మాత్రం నీతో కలిసి ఉండటానికి ప్రమాణం చేసుకున్నాము. అది గడిచిపోయింది. ఓ పుణ్యాత్ముడా, నేను పోయి వస్తాను అని స్వర్గానికి వెళ్లటానికి ఆసక్తిని చూపింది. ఆ తపసి మనసున చాలా బాధపడ్డాడు. వచనము: ఈ విధమైన ఆసక్తితో ఈ తీరంలో దేవతలను, ఋషులను, పితరులను తృప్తిపరిచేవాడుగా ఒకరోజు ఉపవాసం చేసినవాడు 80 సంవత్సరాలు నియమంతో గడిపిన బ్రహ్మచర్య వ్రతఫలాన్ని పొందగలడు అని చెప్పి ఆ వృద్ధకన్య తన శరీరాన్ని వదలి స్వర్గానికి వెళ్ళింది. కురువంశీలలో ఉత్తముడైనవాడా అక్కడ బలరాముడు. శల్యుడు యుద్ధంలో పాండవుల చేత చంపబడటాన్ని విని దుఃఖిస్తూ ఆ చోటునకు దగ్గరగా ఉన్న సమంత పంచక తీర్థానికి వెళ్లి అక్కడ ఉన్న మునులను కురుక్షేత్ర విశేషాలు అడిగినాడు. దానికి వారు అది బ్రహ్మకు ఉత్తర దిక్కుననున్న యజ్ఞవేది అని, ఎందరో దేవతలు అందు శ్రేష్ఠములైన యజ్ఞాలను చేశారని తెలిపారు. ఆ చోటును కురుడనే రాజు దున్నుట మూలంగా దానికి కురుక్షేత్రమనే పేరు వచ్చింది అని కూడా చెప్పారు. ఆ రాజు ఏ ఫలాన్ని ఆశించి దానిని దున్నాడు అని బలరాముడు అడుగగా వాళ్ళు ఈ విధంగా అన్నారు: సీసము, ఆటవెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ద్వితీయాశ్వాసము. కురుక్షేత్ర ప్రభావాభివర్ణనము. ఈ క్షేత్రంలో పుట్టిన వారంతా తుదకు స్వర్గానికే వెళ్లవలెనని మనసులో తలచి ఆ రాజు భూమిని దున్నుతుండగా ఇంద్రుడు వచ్చి భూమి దున్నే కారణమడిగాడు. దానికి ఆ రాజు తన మనసులోని కోరికను చెప్పగా ఎగతాళి చేస్తూ వెళ్లాడు. అనేక పర్యాయాలు ఆ దేవరాజు వచ్చి మరల దానిని ఎగతాళి చేశాడు. అయినా ఆ రాజు తన నిష్ఠను వదలక దున్నుతూ ఉండగా దేవతలకు తెలిసే విధంగా వరాన్ని ఇయ్యదలచి ఇంద్రుడు ఆ చోటికి వచ్చి అతడితో: వచనము: ఈ పవిత్ర క్షేత్రంలో ఉపవాసం చేస్తూ దేహత్యాగం చేసిన వారికి ఇక్కడ యుద్ధం చేసి సముచితమైన పద్ధతిలో చనిపోయిన సమస్త ప్రాణులకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి దేవలోకానికి వెళ్లాడు. ఆ విధంగా వెళ్లుతూ ఆ ఇంద్రుడు గౌరవాతిశయంతో కందము: కురుక్షేత్రంలో మానవుడి శరీరాన్ని గాలి దుమ్ము తాకి పాపాలను తొలగించి భూమిని విడిచిపోయిన పిమ్మట ఉత్తమగతిని కలిగిస్తుంది. వచనము అని ఆజ్ఞాపించగా కురురాజు తాను ధన్యుడైనట్లుగా సంతోషించాడు అని చెప్పగా బలరాముడు సంతోషంతో తిరిగి చెప్పగా ఇప్ప, మామిడి, మారేడు మొదలైన చెట్లతో అందంగా ఉన్న తన వెనుకటి ఆశ్రమాన్ని గుర్తించి ఇది ఎవ్వరి తపోవనవం అని అడుగగా ఆ తాపసులు ఈ చోట ముందు విష్ణుదేవుడు తపస్సు చేశాడు, ఇంకను శాండిల్యుడు మొదలైనవారు ఈ చోట యోగసిద్ధిని పొందారు అనగా విని ఆ తపోవనమును పొగడి ఆ చోట తన సేనను నిలిపి ఒక పవిత్రమైన కొండమీదకు ఎక్కి దాని చర్య వద్ద చదునైన చోట మునిజనులతో కూడి కూర్చున్నాడు. ఆ సమయాన అక్కడకు జడల కొప్పుతో కూడినవాడు, నారుచీరల ఛాయగలిగిన అందగాడు, జగడాలపై ఇష్టం కలవాడు అయిన నారదుడు బంగారు యోగదండము, రత్నాలు పొదిగిన కమండలము, కచ్చపి అనే తన వీణ అందగించగా అందరూ లేచి ఎదురేగి నమస్కరించి కూర్చుండజేసి తాము చుట్టూ కూర్చున్నారు. ఆ దేవృషిని సేవించి ఆ బలరాముడు కందము: ఓ కురురాజా, బలరాముడు కురువీరుల వృత్తాంతాన్ని అడుగగా ఆ తాపసి భీష్మద్రోణ కర్ణ శల్యాదులు వరుసగా పడిపోవటాన్ని స్పష్టంగా చెప్పాడు. వచనము: ఇంకా చనిపోయిన రాజకుమారులైన వీరులను గూర్చి చెప్పి 18 నాళ్ల యుద్ధాన్ని సంగ్రహంగా తెలిపి దుర్యోధనుడి సేన అంతా నశించటం, వారిలో కృపాశ్వత్థామ కృతవర్మలు మాత్రం బ్రతికి ఉండటం,
ఆ రాజు ఓడి పారిపోయి ద్వైపాయనమనే నీటి మడుగులో దూరి దాగికొని ఉండటం దానిని పాండవులు తెలుసుకొని సేనతో వెళ్లి ఆ మడుగును చుట్టుముట్టి నిష్ఠురంగా మాటాడినందున ఆ అభిమానధనుడు రాజు కోపించి నీటి మడుగు నుండి వెలికి రావటం తెలిపి పేరున్న వీరులైన శత్రువులు చాలామంది క్రమ్ముకొని ఉండగా కురురాజు దర్పాన్ని వదలక శోభించాడు. ఆ గొప్పతనాన్ని చూస్తే నీవు మెచ్చుకొంటావు అని చెప్పి చంపకమాల. దుర్యోధనుడికి భీమసేనుడికి ఎక్కటి యుద్ధం జరుగుతుంది. భుజబల శౌర్యాలతోనూ మంచి శిక్షణతోనూ ఉన్న నీ శిష్యులను చూడవలెననే కోరిక మనసులో తలెత్తితే పొమ్ము, గదల వలన కలిగే సాటిలేని సొగసైన ఆ విహారం గొప్పగా ఉంటుంది. వచనము. ఆ మునులట్లా చెప్పగా విన్నవాడే బలరాముడు ఆ మునిని తక్కిన మునులను వదలి ఆ కొండను దిగి అంతఃపుర స్త్రీలను సేవకులను తన ఊరికి పంపి తన తేరు వద్దకు వెళ్లి సరస్వతిని చూచి చంపకమాల. పరిశీలించగా ఉత్తమమైన నదులలో సరస్వతి మేటి ఈ లోకంలో మానవులకు సుఖ సంపదలు కలిగేదానికి చనిపోయిన తరువాత స్వర్గలోక సిద్ధికి ఉత్తమమైన ఈ నదిని చేరితే చాలును. ఇంద్రాది దేవముఖ్యులు కూడా ఈ చోట సౌఖ్యం పొందటానికే వస్తారు. మనసులో తలుచుకున్న మాత్రం చేతనే సిద్ధి కలుగుతుంది. తేటగీతి. ఆ విధంగా చెప్పుతూ పలుపర్యాయాలు చూస్తూ మిక్కిలి భక్తితో నమస్కారం చేసి చేతులను తలమీద పెట్టుకుని పుణ్యాతిశయంచేత తన మూర్తి శక్తి ఎక్కువ కాగా ఆ బలరాముడు తన రథం ఎక్కి తరువాతి గద్యంతో అన్వయం. వచనము. మిక్కిలి వేగంగా బయలుదేరి ప్రయాణం చేసి ద్వైపాయనమనే మడుగున్న చోటికి బలరాముడు వచ్చి అక్కడ తేటగీతి. ఓ జనమేజయరాజా, ధర్మరాజు మొదలైన వారు సుయోధనుడు ఆ బలరాముడిని చూచిన విధాన్ని ఇదివరకే చెప్పాను. ఆ విధంగా ఆ రాజశ్రేష్ఠుడు ధృతరాష్ట్రుడు విని సంజయుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. పాండవ దుర్యోధనులు ద్వైపాయన హృదంబు విడిచి పొలికలనికి బోవుట. కందము. బలరాముడిని చూడగానే సాటిలేని భుజబల సహాయంతో ప్రకాశించే గదాధరుడైన నా కుమారుడి తెలివి ఎక్కువవుతుంది కదా. అయితే యుద్ధం ఎట్లా సాగింది? కందము. అనగా సంజయుడు ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, బలరాముడు రాగానే నీ కుమారుడికి మనస్సు వికసించింది, భుజాలు అదిరినవి, మొగం సంతోషంతో నిండింది. వచనము. ఈ విధంగా సంతోషించి దుర్యోధనుడు ధర్మరాజుతో సమంత పంచకం బ్రహ్మకు ఉత్తర దిక్కున యజ్ఞవేదిక అని ప్రఖ్యాతిగల పుణ్యభూమి, ఆ చోటులో యుద్ధంలో చనిపోయిన వారికి సద్గతి కలుగుట నిశ్చయం అని విన్నాము. ఎప్పుడు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళుదాము అనగా నాతడా ద్వైపాయనమనే మడుగు ఆ ప్రాంతంలోనిది కాదు గనుక ఆ మాటకు ఒప్పుకొన్నాడు. ఆ దిక్కునకు పోగా దుర్యోధనుడు గదతో కూడిన భుజబలం ఒప్పుతుండగా మదపుటేనుగు నడకతో యుద్ధానికి సిద్ధమగుతూ దేవతలు పొగడుతుండగా శంఖ భేరి కాహళాది వాద్యాల శబ్దాలు ఒప్పరాయి. ఈ ప్రకారంగా పాండవులు చుట్టుకొనగా ఆ స్థలానికి నీ కుమారుడు వచ్చి గర్వంతో ప్రకాశిస్తూ కందము. దుర్యోధనుడు నిలువగా జనులందరూ ఒక దిక్కుగా కలిసి నిలిచారు. అప్పుడు గద బంగారు కవచం మెరియగా భీమసేనుడు బంగారు శైలంవలే దుర్యోధనుడి కెదురుగా సొగసుగా నిలిచాడు. చంపకమాల. దుర్యోధనుడు పొగరుబోతుతనం తగ్గగా ధర్మరాజును చూచి ఇట్లా అన్నాడు. త్వరలో యుద్ధం చేయటానికి వస్తున్న నన్ను భీముడిని చూచే వినోదంతో ఈ జనసమూహం స్వేచ్ఛగా మూగుతారేమో. వాళ్లు కదలకుండా కూర్చుండి మా యుద్ధాన్ని చూస్తే అందరికీ మేలు. వచనము. దుర్యోధనుడు రాజులనందరినీ చూస్తూ ఉండగా పాంచాలం మొదలైన దేశాల రాజులనందరినీ కూర్చుండుడని ధర్మజుడాజ్ఞాపించాడు. బలరాముడితోనూ శ్రీకృష్ణుడితోనూ తాను కూర్చున్నాడు. అప్పుడు బలరాముడు తెల్లని మేనిరంగుతో నక్షత్రాల నడుమ వెలిగే చంద్రుడివలె వెలిగాడు. ఆ సమయంలో భీమసేనుడు దుర్యోధనుడు సీసము ఆట వెలది భయంకర గర్జనలతో కూడిన అందమైన శరీరాలు కలిగి మదించిన ఎద్దుల అందంతో ఒప్పి కోపమనే విషంతో ఉన్న ముఖాలతో భయంకరమైన పాముల పద్ధతిని కలిగి మదంతో వికసించే ఆకారాలు మదించిన ఏనుగుల మాదిరి ఉండి అందమైన గదల కొమ్ములతో ప్రకాశిస్తూ పెనుగొండల వలె ఇర్వురు వాసుదేవుల వలె వరుణులిద్దరి వలె కుబేరద్వయం వలె శ్రీరాములిర్వుర వలె అందంగా కనిపిస్తూ
దర్పాతిశయంతో 2 సముద్రాల వలె పొంగారి. వచనము: ఒకరినొకరు కొరకొర చూస్తూ ఒకరి గుండెలు చీలేటట్లు మరొక్కరు తీవ్రపదాలతో మాటాడుతూ పెనుగర్వంతో నిలిచారు. అనగా విని ధృతరాష్ట్రుడు, కందము 11 క్షోహిణుల సేనలు సాటిలేనట్లుగా వైభవంగా సేవించగా రాజులంతా తన ఆజ్ఞను శిరసావహించగా ఉండే నా కుమారుడు ఏకాకి పదాతి అయ్యాడు. తేటగీతి: సమస్త భూమికిని రాజుగా సంపదలకు తావలమైన కౌరవరాజు దుర్యోధనుడు దిక్కులేని అనాథ మాదిరిగా గదచేత పట్టుకుని విగతనిశ్చయుడై పాదచారిగా యుద్ధానికి సిద్ధమైనాడా? అయ్యయ్యో! వచనము: సంజయ, ఏమనగలను? అంతా దైవానికే ఎరుక అని అంటూ దుఃఖిస్తూ ఓరకున్నాడు. అట్లున్న ఆ ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఈ విధంగా అన్నాడు. కందము: యుద్ధం మీది ఉత్సాహంతో నీ కొడుకు శరీరం ఉప్పొంగగా స్పష్టమైన కంఠంతో భీమసేనుడిని యుద్ధానికి పిలిచాడు. వచనము: అప్పుడు కందము భూగోళం వణకింది. అమావాస్య పర్వదినం కాకుండగానే సూర్యుడిని రాహువు పట్టుకున్నాడు. కొండలు దొర్లాయి, నక్కలన్నీ దిక్కులలో అరచాయి. ఆకాశం నుండి ఇసుకవాన కురిసింది. వచనము: ఇంకనూ పిడుగులు రాలటం మొదలైన అపశకునాలు కలిగాయి. వాటినన్నిటినీ సమన్వయించి భీమసేనుడు దుర్యోధనుడిని చూపిస్తూ ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. సీసము ఆట వెలది. చూచేవారు పొగడగా అనాయాసంగా పోరాడి పడగొట్టి తొడలు పొడిచేసి ఈ నీచుడిని హతమారుస్తాను. నా గదాదండం యొక్క అధిక్యాన్ని చూడుము. వీడి యాయువు నశించింది. ఈ కులనాశకుని దగ్గరకు చేరిన నేను ఈ విధంగా మరలా ఇతడిని హస్తినాపురికి పోనిస్తానా? ధృతరాష్ట్రుడింక దుఃఖంతో కుములకుండా సంతోషంగా ఉండగలడా? వీడు మనలను అల్లరిపాలు చేయగా మనం పడిన కష్టాలన్నిటినీ ఓ రాజా నీ మనసునకు సంతోషం కలిగేటట్లు పోగొట్టుతాను. వచనము: అని దుర్యోధనుడికి ఎదురై నిలిచి, కందము నీతిమాలి వీరినందరినీ ఈ దుష్టుడు పెట్టిన కష్టాలకు తగన విధంగా బుద్ధి చెప్పుతాను అంటూ, దుర్యోధన, అందరూ పొగడుతూ ఉండగా నిన్ను ఇప్పుడే పడగొట్టటానికి తేటగీతి నేను సిద్ధంగా ఉన్నాను. నా చేతికి చిక్కావు. ఇంక నీవెక్కడకు పోగలవు? నీకేది దిక్కు? అని భీముడు అనగా, ఓ భీమసేన, ఎందుకు పేట్రేగి పేలుతున్నావు? యుద్ధానికి ఆలస్యం చేస్తున్నావు? వచనము అంటూ దుర్యోధనుడు ఇంకా ఈ విధంగా పలికాడు. కందము మాటలతో బెదిరిస్తున్నావు, అంతమాత్రమేనా? కుంటుపడని భుజబలంతో దుర్యోధను డిదే అనాయాసంగా నిన్ను చంపగలడు. మాటలు మాని ధైర్యంగా యుద్ధం చేయుము. శార్దూల విక్రీడితము. నాకు సేనా సమూహం లేకుండటాన్ని చూచి నన్ను బలహీనుడవనుకున్నావా? భీమసేన, నా భుజబలసరమైన గదాదండం జయించరానిది. గర్వంతో నిండిన ఉత్సాహంతో కూడిన నీ శరీరాన్ని ఏ విధంగా దినస్థితికి తెస్తుందో చూడుము. అది చూచే ఇతరులకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ వారందరికీ దుఃఖం కలుగుతుంది. ఉత్పలమాల. నేను గదతో యుద్ధం చేయటం మొదలుపెట్టితే ఈశ్వరుడు కూడా తన ధనుస్సైన పినాకమును పట్టుకోకుండా భయంకరమైన గదాయుద్ధానికి విజృంభిస్తే నేను అంతకంటే ఎక్కువ విజృంభించి లెక్క చేయకుండా శత్రువు పొగరును పోకార్చి భుజబల గర్వాధిక్యమును నడుపుతాను. నీవెక్కడ దాగగలవు? వచనము అంటూ ఇంకా కందము గద చేతబట్టి భీమసేనుడితో యుద్ధం ఎప్పుడు చేస్తానా అని నా మనసులో ఎప్పుడు కోరుకొంటాను. విధివశాన ఇప్పుడు నాకది సిద్ధించింది. ధన్యుడనయ్యాను. వచనము నీవు ఇక్కడకు సిద్ధంగా రమ్ము. చంపకమాల. దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమై రమ్ము అనగా విని అందరూ అతడిని మెచ్చుకొని పొగిడారు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ కీర్తి సంపన్నుడు దుర్యోధనుడు శత్రువీరులు ఆ విధంగా ప్రఖ్యాతిగా తనను పొగడగా ఆనందించి వింటూ వీరత్వపు పెంపుతో ఉల్లసిల్లినాడు. అతనిపై భీమసేనుడు గద పైకెత్తి నడిచినాడు. వచనము ఆ సమయాన ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలు ధ్వనించాయి. ఈ ప్రకారంగా తన మీదకు దూకుతున్న భీమసేనుడిని చూచి
నీ కుమారుడు బెదిరిస్తూ గదతో కూడిన సంతోషపు వెలుగుతో పరాక్రమంతో ఎదుర్కొని తాకగా. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. భీమసేన దుర్యోధనుల గదాయుద్ధము. భయంకరమైన గదల యొక్క తాకిడులతో ఆకాశంలో ఎక్కువగా మండే మంటల గుంపుచేత మిక్కిలి ఘోరమైన కాలితాకిడికి భూకంపంతోనూ ఎక్కువైన కోపం యొక్క ఉద్రేకాలతో ఎర్రని కంటి కాంతుల చేతను భయంకరమైన శబ్దాలు కలిగిన బెదిరింపులతో ప్రతిధ్వను లిచ్చే కొండ గుహల చేతను రెప్పపాటులేని దేవతల చూపులు బెదిరిపోయేటట్లుగాను భూభారం వహిస్తున్న ఆదిశేషుడు తాబేలు కష్టపడేటట్లుగాను సూర్యకిరణాలు వెలవెలపోయేటట్లుగాను దిగ్గజాలు భయపడగా ఆ తొలితాకు భయంకరంగా ఉప్పింది. వచనము ఈ విధంగా ఎదుర్కొని చక్రాకారంగా పలురకాలుగా విచిత్రంగా గదలను త్రిప్పుతూ భూమికి ఆకాశానికి ఒక క్రొత్త సొగసు ఒప్పేటట్లుగా తమ బలాన్ని వేగాన్ని తెలివిని గర్వాన్ని చూచేవారికి ఆశ్చర్యం కలిగేటట్లుగా అప్పటప్పటికీ ఎక్కువైన అహంకారంతో ఒప్పిన భుజబలం యొక్క నేర్పరితనాన్ని పొగడగా విజృంభించి వీరత్వంతో ఒకరు మరియొకరి ఉత్సాహాన్ని లెక్కచేయక ఆ కౌరవ పాండవ శ్రేష్ఠులు జంభేంద్రుల వలె పోట్లాడగా పలు రకాలైన గదల దెబ్బలచేత ముక్కలు ముక్కలైన కరీటాలు కవచాలు భూమిమీద దొర్లాయి. ఆ సమయంలో మత్తేభము ఒక ప్రక్కకు చూపి మరొక ప్రక్కకు వేస్తూ శరీరాన్ని తప్పించి దెబ్బ తప్పగా శీఘ్రంగా వేస్తూ వ్యూహం నుండి తప్పించి త్వరతగ్గకుండా బాధిస్తూ మత్సరం అతిశయించగా గదాదండాన్ని ఆడిస్తూ భీమసేనుడు అట్లా దూకగా దుర్యోధనుడు కూడా తగినట్లుగా యుద్ధం చేశాడు. వచనము ఇంకా ఇరువురు తమ తమ విద్యాభ్యాసాలు ప్రకాశించగా విజృంభించి మత్తేభము గదతో గద చుట్టుకుని రాగాలాగుతూ మగటిమి అతిశయించగా దూకుతూ ప్రక్కదిక్కురు చూస్తూ ప్రయత్నంతో అనేక పర్యాయాలు ఒకరిని మరొకరు తాకుతూ దూరంగా పోతూ పడగా భుజాలను నడుము మధ్యభాగాన గుండెపైన వేగిరపాటుతో కూడిన బొమ్మ గీసినట్లు అనేక రకాలైన చేష్టలతో దర్పంతో మెరిసే భీమసేనుడు నీ కుమారుడు ప్రకాశించినవారే. ఉత్పలమాల తమ గురిపెట్టిన దెబ్బ తప్పినప్పుడు ఆ దెబ్బ తమను తాకినప్పుడు అనేక విధాలైన ఉప్పు బలుపు వికసించగా మనస్సులను శరీరంలోని భాగాలన్నీ కప్పుకొనగా చిగిచ్చిన కోపాల వలన క్రమ్ముకొనే నెత్తుటిని చూచి దేవతా సమూహాలు ఆశ్చర్యంతో అప్పటికప్పుడు వింతగా చూస్తుండగా పౌరుషంతో యుద్ధం చేశారు. వచనము అప్పుడు సీసము తేటగీతి విస్తారమైన వీరత్వంతో కోపావేశాలతో మదించిన మనస్సులతో ఒకరినొకరు తప్పించుకొంటూ భయంకరమైన గర్వాధిక్యం ఆర్భాటపు ఆధిక్యం కలిగిన యుద్ధపు వికారాలు శరీరంతో కలసిపోగా జయవాంఛతో తమను కాపాడుకునే నేర్పరితనం సడలిపోగా సాటిలేని గదల యొక్క దెబ్బల వలన అక్కడక్కడ ఇద్దరి శరీరాలలో గాయాలు తగులగా ఆ గాయాల నుండి కారే నెత్తురు వలన ఇంచుక సొమ్మసిల్లి నిలిచి గదలను ఎడమచేతితో ఊదుకొని కూడా మరలవారు యుద్ధానికి ప్రయత్నించటం మిక్కిలి అద్భుతంగా కానవచ్చింది. వచనము ఈ విధంగా ధైర్యంతోడి ఉత్సాహంతో ఒప్పి శార్దూల విక్రీడితము ఆకృతి వహించిన రౌద్రం యొక్క ఉత్సాహం రూపందాల్చటంచే భయంకరంగా యుద్ధంలో విజృంభించినత అన్నట్లు వెలికి వచ్చే క్రొత్తనెత్తుటిలో మునిగి తేలటంతో ఒప్పి బెదిరించుచున్న తగిన భయంకరమైన గదల జంట సంధ్యాకాలంలో వ్యాపించిన మేఘాల జత యొక్క ప్రకాశించే రేఖలచేత వారిద్దరు పోట్లాడగా అందాన్ని సంతరించుకొన్నది. కందము ఓ రాజా, దేవతలు ఆశ్చర్యాన్ని మెప్పును పెనవేసుకున్న మనస్సులతో చాలాసేపు వారిద్దరి జయాపజయాలను చూచి ఇదమిత్తమని నిర్ణయించలేకపోయారు. తేటగీతి ఓ రాజా, అప్పుడప్పుడే ఎదురైనట్లుగా ఆ సమయంలో విజృంభించి ప్రకాశించే ఒడలు ఎర్రగా అందంగా విరబుచ్చిన నడయాడు మోదుగు చెట్లను తలపించేటట్లు ఒప్పాయి. నీ కొడుకులు ఇద్దరూ అట్లా వెలిగారు. వచనము 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 ఒకరికొకరు తీసిపోకుండా ఆ మనగాళ్లు ఈ విధంగా ఆటోపసంరంభాలతో పోట్లాడారు. వారిలో దుర్యోధనుడు కుడివైపునకు చుట్టుకొని రాగా దానిని లెక్కించకుండా భీముడు ఎడమవైపునకు తిరుగగా ఈర్ష్యతో ఉత్సాహం కలవాడై ఆ రాజు వాని ప్రక్క ఎముకలను విరిగేటట్టు కొట్టాడు. అందుకా వీరుడైన భీముడు ఆ దుర్యోధనుడిని ఆ దెబ్బను వృధా చేశాడు.
వదలకుండా మరల పూనికతో విసరివేగా కలిగిన దట్టమైన శబ్దాలు ఆకాశన్నంటాయి. అందు భీముడే మాత్రం జంకలేదు. అది అందరికీ ఆశ్చర్యంగా తోచింది. అంతట ఎక్కువ కోపంతో ఆ భీముడు రాజు యొక్క విశాలమైన వక్షస్థలాన్ని గురిగా చేసి భయంకరమైన గదాదండాన్ని త్రిప్పి కొట్టగా అతడు దానిని శరీరాన్ని త్రిప్పటంవలన తప్పించుకున్నాడు. అది భూమిని గడగడలాడించింది. ఆ స్వల్ప వ్యవధానంలో మిక్కిలి వేగంగా భీముడు గదతో తిరిగే సమయాన దుర్యోధనుడు వాడి గుండెను దారుణమైన దెబ్బతో బాధించాడు. అందుకాతడు పాంచాల పాండవుల మనస్సులు తూలిపోగా సోలుకూడా అంతలోనే ప్రజ్ఞ దెలిసి బలపరాక్రమములు వికసించగా నా దుర్యోధనుడి ప్రక్కలలో తీవ్రమైన దెబ్బ కొట్టగా బోర్లపడికూడా ధైర్యం చెడకుండా రారాజు తనను అపహసించే శత్రువులు సిగ్గుపడగా సొగసు నశించగా భీమసేనుడి నుదురు చెవి మధ్య భాగాన్ని తీవ్రమైన దెబ్బతో పగులకొట్టగా మూర్చిల్లాడు. అయినా వెంటనే తేరుకొని ఆ భీముడు చెంపలమీద జాల్వారే నెత్తురనే మదజలంతో కూడిన మదపుటేనుగును అనుకరిస్తూ తొండంవలె అందంగా ఉప్పారే పెద్ద గదను త్రిప్పుతూ విజృంభించాడు. అది అప్పటికే దెబ్బతిన్న మెడ ప్రక్క భాగాన్ని తాకగా నీ కొడుకు పెనుగాలికి క్రిందపడిన మద్ది చెట్టువలె కూలిపోయాడు. అది చూచి ధర్మరాజు మొదలైనవారు సంతోషించారు. అప్పుడు వెంటనే లేచి యముడివలే రారాజు విచిత్రగతులతో బెదిరించి పెక్కు దెబ్బలతో బాధించగా భీముడు భూమిమీద పడగా దానిని చావుగా తలచి ఆ దుర్యోధనుడు సింహనాదం చేశాడు. భీముడు చావకుండా ఉండటం గ్రహించి దుర్యోధనుడు యుద్ధం చేసిన విధాన్ని చూచి మెచ్చి దేవతా సమూహాలు పూలవాన కురిపించగా శత్రువులకు భయం కలిగింది. అంత ఊళ్లు తెలిసి భీముడు పైకి సుళ్ళు తిరుగుతున్న చూపులతో వీరత్వం ఉట్టిపడగా ఒప్పారాడు. ఆ సమయంలో సాత్యకి ధృష్టద్యుమ్న నకుల సహదేవులు ఏమి అని దుర్యోధనుడిని యుద్ధానికి పిలువగా విని భీముడు వారలను వలదని వారిస్తూ దుహకం లేనివాడయి ఇంద్రుడు నముచిని ఎదుర్కొన్న విధంగా రారాజుతో తలపడి వివిధగతులతో పోరుతూ ఉండగా చూచి అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడర్జునునితో భీమదుర్యోధనుల తారతమ్యంబు చెప్పుట. కందము. శ్రీకృష్ణ భీమదుర్యోధనుల యుద్ధగతిని చూస్తే ఎవరిలో ఏ గొప్పతనం కానవస్తున్నదో నీ మనసులో ఉన్నదున్నట్లు చెప్పుము. చంపకమాల. అర్జునుడి ప్రశ్నకు శ్రీకృష్ణుడీ విధంగా బదులు చెప్పాడు. గురూపదేశం ఇరువురికీ సమానమే. యోచన చేయగా ఇరువురిలో భీముడికి బలంగల శరీరమున్నది. పరిశ్రమ పట్టుదల కారణంగా దుర్యోధనుడు నేర్పరితనంలో భీముడి కంటే అధికుడు. ఆట వెలది. శారీరకమైన బలమున్నది కనుక భీముడు మూర్ఖపు పట్టుతో దూరి నేర్పు ఉపాయము కల దుర్యోధనుడి దెబ్బకు నొచ్చుకొంటున్నాడు. కాబట్టి ధర్మయుద్ధంలో అతడు జయం పొందటం అరుదు. వచనము మోసంతో చంపేవాడు అంతే. మోసమున్న వైరులను మోసపు విధానంతోనే చంపటం తగి ఉంటుంది. ఇంద్రుడు వృత్రుడిని చంపిన పద్ధతి వినలేదా? జూదమాడినప్పుడు వాయునందనుడు దుర్యోధనుడి తొడలు విరుగగొట్టువాడనని శపథం చేశాడు. దానిని అట్లా ఉండనిమ్ము. గదాయుద్ధంలో బొడ్డుకు క్రింది భాగంలో నొప్పించటం ధర్మం కాదు. కాబట్టి వేరొక మార్గాన్ని అవలంబించాలి. అవమానం చేసినట్లుగా తొడలను విరిచి ప్రతిజ్ఞను నెరవేర్చుకొనవచ్చును. దీనిని మనసులో పెట్టుకొనకుండా యుద్ధం చేస్తే ధర్మరాజునకు దుహకం తెచ్చిపెట్టినట్లవుతుంది. అందువలన ప్రతిజ్ఞ పేరుతో తొడలు విరిచి చంపటం తప్ప వేరే ఉపాయం లేదు. ధర్మరాజు మూలాన మనకు భయం కలుగుతూ ఉన్నది. ఏమంటే భీష్మద్రోణాది శత్రువులను చంపించటం వలన జయాన్ని కీర్తిని పొందికూడా అవి రెండు సందేహాస్పదాలు అయ్యేట్లుగా ఒక్కడిని జయించి సామ్రాజ్యాన్నంతనూ తీసుకోమ్మని దుర్యోధనుడితో చెప్పి వాడితో గదాయుద్ధం చేయటానికి భీమసేనుడిని నియమించాడు. ఇంత బుద్ధిహీనుడయ్యాడా? బంధుమిత్రులందరూ నశించగా రాజ్యం మీది ఆశ వదలి మడుగులో దూరినవాడిని వెదికి వెలికిలాగి ద్వంద్వ యుద్ధానికి పిలువదగునా? 13 సంవత్సరాలు అసూయతో నిండిన ఆ దుర్యోధనుడు భీముడిని జయించటం కొరకేగదా పరిశ్రమ చేశాడు. పైకి అడ్డంగానూ తిరుగుతూ సంతోషంతో ప్రకాశిస్తున్నాడు. ఈ భీముడికి చాలా కాలం నుండి గదా పరిశ్రమ లేదు. ఈ ధర్మాత్ముడు ధర్మమును అతిక్రమించి అయినా ఈ కులనాశకుడిని చంపకపోతే ఇంకొంతసేపటికి తానే హతుడవుతాడు.
ఇతడు చనిపోతే ఈ పాపి మీకు రాజు అయ్యే దురవస్థను ఓర్వవచ్చునా? మీకిది ఇష్టమా? అనగా కందము. కౌరవ శ్రేష్ఠ, ఆ సమయంలో భీముడు తనవైపు చూసినప్పుడు అర్జునుడు తొడలు చేతితో చరిచాడు. ఆ సైగను భీముడు చూచి గ్రహించాడు. వచనము చూచి గుర్తించి అన్యాయమైన తొడలు విరుగగొట్టుమన్న శ్రీకృష్ణుడి అనుమతిని అర్జునుడు తెలుపగా, నాకు వేరొక దారిలో శత్రువును పడగొట్టే వీలుకాకుంటే ఆ పద్ధతినే అనుసరిస్తాను అని భీముడు మనసులో నిశ్చయించుకొని అనేక విధాలుగా తిరుగుతుండగా దుర్యోధనుడును చేతుల చిత్రగతులలో తిరుగుతున్నాడు. ఆ యుద్ధం చూచేవారికి ఇరువురు గరుత్మంతులు మాంసం కొరకు సాగించే పోరాటం వలె అబ్బురంగా తోచింది. ఆట వెలది. పాండురాజకుమారుడైన భీముడు ఉత్సాహంతో గట్టిగా దెబ్బ వేయగా దుర్యోధనుడు తప్పించుకున్నాడు. ఆ బకాంతకుడు దూకి వేగంగా గదను తీసుకున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము